ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై సీఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలపై ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలను విస్మరించినట్లుగా జూపల్లి నివేదిక ఇచ్చారు. పాత కాంట్రాక్టర్ను కొనసాగించడంపై సందేహాలున్నాయన్నారు. కొత్త టెండర్ల ప్రక్రియలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాన్ని రిజ్వీ పట్టించుకోలేదన్న జూపల్లి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ను ఉల్లంఘించారన్నారు. ఐఏఎస్ రిజ్వీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జీవో 112 ప్రకారం కమిటీ సూచనలు పట్టించుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఈ లేఖలో స్పష్టం చేశారు. రిజ్వీ చర్యలు ప్రభుత్వ ఆర్థిక నియామకాలకు విరుద్ధమన్నారు. రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును తిరస్కరించాలని జూపల్లి సిఫార్సు చేశారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల స్కామ్ తో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రిజ్వీ పైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మంత్రి జూపల్లి, అలాగే సిఎస్ కు కూడా లేఖ రాశారు. ఈ లేఖలో ఎటువంటి అంశాలు రిజ్వీ పైన జూపల్లి ఆరోపణలు చేస్తూ మెన్షన్ చేశారు? ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ పైన ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ చేస్తూ కూడా ఆయన సిఎస్కు లేఖ రాసిన నేపథ్యంలో కూడా దాన్ని అడ్డుకోవాలంటూ కూడా జూపల్లి ఆ లేఖలో పేర్కొన్నాడు. ఏదైతే హై సెక్యూరిటీ హలోగ్రామ్స్ టెండర్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. 2019లో గడువు ముగిసినటువంటి కాంట్రాక్టర్కే తిరిగి కాంట్రాక్ట్ దక్కే విధంగా వ్యవహరించాడు. కావాలనే ఈ యొక్క టెండర్ల విషయంలో కూడా ఆలస్యం చేశాడన్న అంశానికి సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణ చేశారు. ఈయన వ్యవహార శైలి పూర్తిగా కూడా ప్రభుత్వ ఆర్థిక విధానాలకు విరుద్ధంగా ఉంది. ఆయన సివిల్ సర్వీసెస్ రూల్స్కు విరుద్ధంగా ఉంది అన్న అంశాన్ని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. మంత్రి మాటల్ని కూడా లెక్క చేయకుండా పదే పదే తప్పుదారి పట్టించాడు అన్న అంశానికి సంబంధించి కాబట్టి ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ను కూడా అనుమతించడానికి వీల్లేదంటూ కూడా సిఎస్కు లేఖ రాశాడు. ఆ లేఖ ప్రస్తుతం సంచలనం కలిగిస్తూ ఉంది. అంటే జూపల్లి కృష్ణారావు విషయానికి సంబంధించి కూడా ఆయన 2019లో పనిచేసినటువంటి ఏదైతే వైన్స్ బాటిల్స్ హలోగ్రామ్ విషయంలో కూడా ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ టెండర్ల విషయంలో కూడా ఈ గోల్మాల్ జరిగినట్టుగా కృష్ణారావు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మరోపక్క ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించి జీవో నెంబర్ 112 ప్రకారం కమిటీ సిఫారసులు కూడా ఆయన ఐఏఎస్ అధికారిగా పక్కదారి పట్టించాడు. ఎక్కడ కూడా పట్టించుకోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ యొక్క 23 కంపెనీలు ఈ హలోగ్రామ్స్ విషయంలో ముందుకొచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా లేఖలో పేర్కొన్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది రిజ్వీ విషయంలో? ఇప్పటికే ఆయన వాలంటరీ రిటైర్మెంట్, ఎందుకంటే ఆయన సంబంధించి ఇంకా 3 సంవత్సరాల పాటు కూడా ఆయన పదవీకాలం ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఆయన 3 సంవత్సరాలకు ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం ఇదే అంశం అనేది మాత్రం ప్రస్తుతం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ మంత్రుల మధ్య అధికారుల తీరుకు సంబంధించి కొంతకాలంగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జూపల్లి కృష్ణారావు సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రిజ్వీ పైన కూడా ఏకంగా మంత్రే ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తూ ఉంది. దీనిపైన సిఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే రిజ్వీ సంబంధించినటువంటి వాలంటరీ రిటైర్మెంట్ను అనుమతించడం తెలుస్తుంది. ఆయన స్థానంలో కూడా నిన్న మరో ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును కూడా నియమిస్తూ అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 30తో కూడా రిజ్వీకి సంబంధించినటువంటి ఆయన ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఈలోపే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడానికి వీల్లేదు. ఆయనను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఇంటెన్షన్లో కూడా మంత్రి లేఖ రాశారు. దాంట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, తీవ్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి మంత్రి లేఖ పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మరి సిఎస్ ఎలా స్పందిస్తారో ఈరోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక సీనియర్ ఐఏఎస్ పై ఒక మంత్రి ఆరోపణ చేయడం, అది అవినీతి ఆరోపణలు చేయడం చూస్తూ ఉంటే 500 కోట్ల రూపాయల హలోగ్రామ్స్ విషయంలో కూడా ఒక కాంట్రాక్టుకు సంబంధించి పాత కాంట్రాక్టర్కే కాంట్రాక్ట్ దక్కే విధంగా ఈ ఐఏఎస్ అధికారి వ్యవహరించాడన్నటువంటి ఆరోపణ మంత్రి చేస్తూ ఉన్నాడు. మరి చూడాలి ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆ కాంట్రాక్టుకు సంబంధించి అతనికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా ఇచ్చారు అన్న అంశాన్ని మంత్రి చేసినటువంటి ఆదేశాలను కానీ కమిటీ చేసినటువంటి ఆదేశాలను కానీ ఆయన లెక్క చేయలేదన్న విషయాన్ని మాత్రం లేఖలో పేర్కొన్నాడు. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ వాసు.